అని తేజ కత్తిని లాగి పడేశాడు. కత్తి బాగా మొండిగా ఉండడంతో పెద్దగా గాయం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కోపం తట్టుకోలేక లాగి చెంప మీద కొట్టబోయాడు తేజ. రేయ్, నేనంత పిరికివాణ్ణి కాదులే మామా, కత్తి పనిచేస్తుందో లేదో అని టెస్ట్ చేశానంతే, ఇది వేస్ట్, కొత్త తెచ్చుకోవాలి అంటూ నాలిక బయటకు పెట్టి అన్నాడు. రే పక్కెదవా, ఎక్స్ట్రా చేసింది చాలు గాని అది డబ్బు పిచ్చిది, దానికోసం ఇలాంటి త్యాగాలేమీ చెయ్యక్కర్లేదు, అర్థమైందా అని తిట్టి తేజ కూడా బెడ్ మీద వాలిపోయాడు. కిషోర్కి మాత్రం ఎంత ట్రై చేసినా నిద్ర రావట్లేదు. కిటికీలోంచి పడుతున్న చల్లని వానజల్లుని చూస్తూ ఉండిపోయాడు. ఆ చిరుజల్లుల్ని చూడగానే అతనికి లాస్య గుర్తొచ్చింది. మొబైల్ ఆన్ చేసి సాడ్ సాంగ్స్ వినడం మొదలుపెట్టాడు. అలా వింటూ ఉండగానే కళ్ళు మూసుకుని మై లవ్ ఈజ్ గాన్, మై లవ్ ఈజ్ గాన్ అని ఆర్యా 2 సినిమాలోని పాటని పాడుతూ ఫీల్ అవ్వడం మొదలుపెట్టాడు. ఆ పాట విని నిద్ర చెదిరిన తేజ, రే బక్కోడా, అర్ధరాత్రి నీ ప్రేమ కచేరీ ఏంట్రా, పడుకుంటావా, ఆ డొక్కు సెల్ తీసి బయటికి ఇసిరేమంటావా అని అరిచాడు. మై లవ్ ఈజ్ గాన్ అని చిన్నగా పాడుకుంటూనే పాటను పాడడం ఆపేశాడు కిషోర్. రేపొద్దున బ్రేక్ఫాస్ట్ చేయడానికి డబ్బులు లేవు కానీ ప్రేమ కావాల్సి వచ్చింది యాదవకి అని విసుక్కుంటూనే పడుకున్నాడు పక్కనే ఉన్న విక్కీ. ఆ మరుసటి రోజు ఉదయమే కాలేజీకి వెళ్లారు. కష్టపడి క్లాసులన్నీ విన్నాక కిషోర్, విక్కీ, తేజాలు రూమ్కొచ్చి లంచ్ ఫినిష్ చేశారు. అబ్బా, కడుపు నిండిపోయిందిరా, ఇక హాయిగా పడుకోవాలి అని తన పొట్టని తాగుతూ అన్నాడు తేజ. నీకింక వేరే పనే ఉందిరా, తెల్లారేదాకా తొంగో, ఫుడ్ ఖర్చైనా మిగులుతుంది అని విక్కీ అనగానే అందరూ నవ్వుకున్నారు. అప్పుడే మాడిపోయిన ముఖంతో రవి రూమ్లోకి ఎంటర్ అయ్యాడు. రే రవి, ఏంట్రా అంత డల్గా ఉన్నావు, ఏమైంది అని అడిగాడు కిషోర్. పెద్ద ఇష్యూ జరిగిందిరా, ఇంకంతా అయిపోయిందిరా, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని నీరసంగా కూర్చున్నాడు రవి. మళ్ళీ నీ కోచ్తో ఏదైనా ప్రాబ్లమా, ఏమన్నాడు ఆ పట్ట తలకాయగాడు, పద వాడి పని చెప్పొద్దాం అని ఆవేశపడ్డాడు తేజ. రే, ప్రాబ్లంలో ఉంది నేను కాదురా, పాపం ఆ దీపిక అని రవి జాలిగా తలవంచుకున్నాడు. దీపిక అంటే రెస్టారెంట్లో మన కిషోర్ గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టింది తనేనా, దాని మీద మనం జాలిపడ్డం ఎందుకురా, లైట్ తీసుకోమామా అని తేలిగ్గా అన్నాడు తేజ. అవునరా, మమ్మల్ని పురుగుల్లో చూసినట్టు చూసి రెస్టారెంట్ నుండి వెళ్ళిపోయింది, తన గురించి మనకెందుకురా అని అంతే కోపంగా అన్నాడు విక్కీ. రే, మీరిద్దరూ కామ్గా ఉండండి, అసలేం జరిగిందో రవిని క్లియర్గా చెప్పనివ్వండి అని కిషోర్ అనడంతో తేజ, విక్కీలు సైలెంట్గా కూర్చున్నారు. నిన్న దీపిక రెస్టారెంట్ నుంచి వెళ్తూ ఒక వ్యక్తిని చెంపదెబ్బ కొట్టింది, గుర్తుందా అన్నాడు రవి మెల్లగా. చెంపదెబ్బ అని అంత చిన్నగా చెప్తావేంట్రా, హాల్ అంతా మారుమోగిపోయిందిగా ఆ సౌండ్కి, దెబ్బ తిన్నోడు ఎవడో గాని దిమ్మ తిరిగిపోయి ఉంటుంది ఎదవకి, ఆ దెబ్బ ఎలా మర్చిపోతాం చెప్పు అని అన్నాడు తేజ. అదేరా, ఆ చెంపదెబ్బే చెప్పలేని కష్టాలు తీసుకొచ్చింది, దీపిక మాత్రమే కాదు ఇప్పుడు ఆమె కుటుంబం మొత్తం కష్టాల్లో పడింది అని నిరుత్సాహంగా చెప్పాడు. ఆమె తొందరపడిందని నేను ఒప్పుకుంటానురా, కానీ ఫస్ట్ వాడే కదా దీపికతో తప్పుగా ప్రవర్తించాడు, అందుకే కొట్టింది, అందులో తప్పే ఉంది అని అన్నాడు కిషోర్. తప్పు కాదురా, అది అందరికీ తెలుసు, కానీ తను కొట్టింది సాధారణ వ్యక్తిని కాదు, కుబేరా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ సీఈఓ ధనుంజయ్ కొడుకు రూపేష్ను, అది ఆమె చేసిన అసలు తప్పు అని రవి చెప్పగానే అందరూ షాక్ అయ్యారు. వాట్, కుబేరా ఇండస్ట్రీస్ ధనుంజయ్ కొడుకా వాడు, సిటీలోనే టాప్ మోస్ట్ రౌడీ బ్యాచ్ గా పేరుందిరా వాళ్ళకి, ఆ ధనుంజయ్ అసలే రాక్షసుడు, ఆ పొగరుబోతు పిల్ల పోయిపోయి వాళ్లతో గొడవ పెట్టుకుందేంట్రా అని తన సానుభూతిని చూపించాడు విక్కీ. ఇప్పుడు అనుకునే ఏం లాభం లేదురా, ఇప్పుడు వాళ్ళు చాలా పెద్ద సమస్యను ఫేస్ చేస్తున్నారు. దీపిక వల్ల జరిగింది తెలుసుకుని ధనుంజయ్ రగిలిపోయాడట, వాళ్ళ ఫాదర్ శ్రీనివాసరావు బిజినెస్ మీద అటాక్ చేశాడు, చాలా సంవత్సరాల నుంచి వాళ్లతో ఉన్న పార్ట్నర్స్ కూడా ఇప్పుడు విడిపోతామని థ్రెటన్ చేస్తున్నారట, అంతేకాకుండా కొత్త ప్రాజెక్ట్ ఇన్వెస్టర్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ వెనక్కి తీసుకుంటామని ఒకటే గోలట అని ఫీల్ అవుతూ చెప్పాడు రవి. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు, అయినా దీపిక వాళ్ళ డాడీది కూడా పెద్ద బిజినెస్సే కదరా, వాళ్లకు తెలిసిన సోర్సెస్ ద్వారా ధనుంజయ్కి నచ్చజెప్పడానికి ట్రై చేయొచ్చు కదా అన్నాడు తేజ. ఏమోరా, ధనుంజయ్ దెబ్బకు చాలా కంపెనీస్ దివాలా తీసాయట, రేఖ ఫోన్ చేసి చెప్పింది,
పాపం దీపిక నిన్న నైట్ నుంచి టెన్షన్ పడుతోందిరా అని వివరిస్తున్న రవి తన సెల్కి రేఖ కాల్ చేయడంతో వెంటనే లిఫ్ట్ చేశాడు. హలో రేఖ, వాట్? అలాగా? అయ్యో, వాడు అసలు మనిషేనా? కన్న కూతురికి ఎవరైనా అలా చెప్తారా? ఓకే, భయపడకండి, మేం కూడా అక్కడికే వస్తున్నాం. అందరం కలిసి ఏదో ఒక సొల్యూషన్ ఆలోచిద్దాం. ఈలోపు మీరు తొందరపడి ఏ డెసిషన్ తీసుకోకండి అని నీరసంగా సమాధానం ఇచ్చి ఫోన్ కట్ చేశాడు రవి. నిన్న నైటు దీపికకు వాళ్ళ నాన్న నుండి కాల్ వచ్చింది. తను చేసిన పని వల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారని తిట్టాడంట. తను చేసిన తప్పుని తననే రెక్టిఫై చేయాలని చెప్పి ధనుంజయ్ కొడుకుతో దీపికని ఒక నైట్ స్పెండ్ చేయమన్నాడంట. అలా చేస్తేనే తప్పును క్షమిస్తానని, లేకపోతే కుటుంబాన్ని మొత్తం నాశనం చేస్తానని ఆ ధనుంజయ్ వార్నింగ్ ఇచ్చాడంట. ధనుంజయ్ చెప్పిన ప్రకారం నడుచుకోమని, లేకపోతే ఊరుకోనని చెప్పి ఫోన్ పెట్టేశాడంట దీపిక వాళ్ళ ఫాదర్ అని అసలు విషయాన్ని అందరికీ చెప్పాడు రవి. అరే పాపంరా దీపిక, ఆ రూపేష్ చాలా పెద్ద రోగ్రా. నిన్న రెస్టారెంట్లో అంతమంది ముందే ఎంత చండాలంగా బిహేవ్ చేశాడో చూసాం కదా. మరి ఇప్పుడు ఆ అమ్మాయి ఒంటరిగా వాడి చేతికి చిక్కితే ఆ అమ్మాయిని బతకనిస్తాడా? తలుచుకుంటేనే గుండె దడగా ఉందిరా అన్నాడు తేజ. రే, ఇక్కడ కూర్చుని మనం చేసేదేమీ లేదు, అందరం కలిసి వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్దాం అని తన ఫ్రెండ్స్తో కలిసి రేఖ రూమ్ దగ్గరికి చేరుకున్నాడు రవి. రూమ్లో తన బెడ్ మీద మోకాళ్ల మధ్య తలదాచుకుని ఏడుస్తూ కూర్చున్న దీపికని చూసి అందరూ జాలిపడ్డారు. ఆ ధనుంజయ్ ఈవినింగ్ 6కి రూపేష్ ఉన్న హోటల్ రూమ్కి దీపిక వెళ్ళకపోతే నెక్స్ట్ సెకండ్ వాళ్ళ బిజినెస్ మొత్తం ముంచేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. ఏకంగా అంకుల్ అలా హోటల్కి వెళ్ళమని చెప్పడంతో అప్పటి నుంచి ఏడుస్తూ కూర్చుంది. మేమెంత నచ్చ చెప్పినా వినడం లేదు అని దిగులుగా అంది రేఖ. అసలు కన్న కూతురికి అలా చెప్పడానికి మనసెలా వచ్చింది అని అరిచాడు రవి. ఆయన మాత్రం ఏం చేస్తారు రవి? ఆల్రెడీ బిజినెస్ పార్ట్నర్స్ వెనక్కి వెళ్తామన్నారు. అన్ని ప్రాజెక్ట్స్ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ధనుంజయ్ టైట్గా ఇరికించేశాడు. ఒకసారి ఆ సైడ్ నుంచి కూడా ఆలోచించండి అంది వందన. మరేం పర్లేదు, మనం పోలీసులకు ఫోన్ చేసి హెల్ప్ తీసుకుందాం. ఎట్టి పరిస్థితుల్లోనూ దీపిక ఆ రూమ్కి వెళ్ళదు. నేను ఇప్పుడే పోలీసులకి కాల్ చేస్తాను అని రవి ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. రవి ప్లీజ్, పోలీసులకి కాల్ చెయ్యొద్దు. అలా చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవ్వడం కాదు, ఇంకా పెద్ద సమస్యగా మారుతుంది. ప్లీజ్ వద్దు అని బొంగురు గొంతుతో ప్రాధేయపడింది దీపిక. అప్పటి వరకు మోకాళ్లలో తలదాచుకుని ఏడుస్తున్న దీపిక తల ఎత్తడంతో ఆమె ఉబ్బిన ముఖం, వాచిన కళ్ళు చూసి అందరికీ బాధ కలిగింది. దీపిక చిన్నప్పటి నుంచి ఇలాంటి పరిస్థితులు ఎన్నో చూసింది. బిజినెస్ ప్రపంచంలో చీకటి లావాదేవీల గురించి ఆమెకు కూడా ఎంతో కొంత తెలుసు. ఇలాంటి విషయాల్లో పోలీసులు హెల్ప్ చేయరు సరికదా. కంప్లైంట్ ఇచ్చామని తెలిస్తే ధనుంజయ్ ఇంకా రాక్షసంగా ప్రవర్తిస్తాడు. అందుకే పోలీసులకు కాల్ చేయొద్దని రవిని వారించింది దీపిక. అలాగని కామ్గా కూర్చుంటే సమస్య సాల్వ్ అవ్వదు దీపిక. ధనుంజయ్ పవర్ఫుల్, నేను కాదన్ను, కానీ అతని కంటే పవర్ఫుల్ మనిషి ఖచ్చితంగా ఉంటాడు. మనం మనకు తెలిసిన వాళ్ళందరి ద్వారా ట్రై చేద్దాం. ఎవరో ఒకరు మనకి హెల్ప్ చేయకుండా పోరు. ఒక్క నిమిషం నేను మా నాన్నకు కాల్ చేసి అడుగుతాను అని తన ఫోన్తో రూమ్ బయటికి వెళ్ళాడు రవి. అవును, రవి చెప్పింది కరెక్టే కదా దీపిక, ఉండు, మేం కూడా ఎవరికైనా కాల్ చేసి కనుక్కుంటాం అని అన్నారు రేఖ, మానస, వందనలు. బయటకు దీపికకు ధైర్యం చెప్పినా కూడా తమ ఫ్యామిలీస్లో ఎవరికీ కూడా ధనుంజయ్ని ఎదిరించగలిగే శక్తి లేదన్న విషయం కూడా అక్కడ అందరికీ తెలుసు. కానీ ఎవరో ఒకరు కాపాడకపోతారా అన్న చిన్న ఆశతో తెలిసిన ప్రతి ఒక్కళ్ళకి ఫోన్ చేసి విషయం వివరించి హెల్ప్ అడిగారు. కానీ ధనుంజయ్ పేరు విన్న అందరూ మా వల్ల కాదు, మమ్మల్ని ఇందులో ఇరికించొద్దు అని ఫోన్ పెట్టేయడంతో నిరాశపడ్డారు. అంతా గమనిస్తూ అప్పటిదాకా సైలెంట్గా ఉన్న కిషోర్, ధనుంజయ్ నిన్నేమీ చేయలేడు, 1 అవర్లో సమస్యలన్నీ సాల్వ్ అవుతాయి, బాధపడకు దీపిక అని భరోసా ఇచ్చాడు కిషోర్. అప్పటి వరకు పరధ్యానంగా ఉన్న దీపిక కిషోర్ వాయిస్ విని, హే నువ్వెందుకు వచ్చావు అని అరిచింది కోపంగా. దీపిక ప్లీజ్, అందరితో పాటు అతను కూడా నీకు హెల్ప్ చేయడానికే వచ్చాడు, ప్లీజ్ అర్థం చేసుకో అని రిక్వెస్టింగ్గా అంది రేఖ. హెల్ప్? ఎవరికి కావాలి వీడి హెల్ప్? నిన్న చేసిన హెల్ప్ చాలదా? మళ్ళీ ఇవాళ కూడా కొత్తగా చెయ్యాలా? నిన్న రెస్టారెంట్లో వీడిని చూసే కదా కోపంతో బయటికి వెళ్ళాను. అలా వెళ్ళబట్టే ఆ రూపేష్ ఎదురయ్యాడు, వాడితో గొడవ జరిగింది. వీడి మీద చిరాకుతో వాడిని కొట్టాను. అసలు నేను వీడు రాకపోయి ఉంటే నేను కామ్గా కూర్చునేదాన్ని, ఈ గొడవే జరిగేది కాదు కదా. పో, వెళ్ళు, నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో అని ఆవేశంగా అంది దీపిక.
దీపిక మాటలు విని కామ్గా తల వంచుకుని నిలబడ్డ కిషోర్ దగ్గరకు వచ్చిన రేఖ, కిషోర్ ప్లీజ్, నిన్నటి నుంచి జరిగిన ఇన్సిడెంట్ వల్ల తను చాలా ప్రెషర్లో ఉంది, అందుకే అలా రియాక్ట్ అవుతుంది. తన సైడ్ నుంచి నేను సారీ చెప్తున్నాను, ప్లీజ్ ఏమీ అనుకోకు అని దీపిక బిహేవియర్కు అపాలజీ చెప్పింది. అప్పటి వరకు దీపిక వంక దీర్ఘంగా చూస్తున్న కిషోర్, రేఖ, నేను తన మాటలను పట్టించుకోలేదు. తను ఏ పరిస్థితుల్లో ఉందో, ఎంత బాధపడుతుందో నాకు అర్థమవుతుంది. నువ్వు వెళ్ళి తనకు ధైర్యం చెప్పు, పరిస్థితులన్నీ నార్మల్ అవుతాయి, ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పు అని చెప్పి నెమ్మదిగా అక్కడి నుంచి బయటకు వెళ్ళాడు. కిషోర్ వెళ్ళిన తర్వాత రూమ్లోకి వచ్చిన రేఖను చూసి, రేఖ, అసలు వాడిని లోపలికి ఎవరు రానిచ్చారు? నేను ఇంకొకసారి వాడిని చూస్తే అక్కడ చంపేస్తాను అని గట్టిగా అరిచింది దీపిక. దీపిక ప్లీజ్ కామ్ డౌన్, ఇప్పుడు అరిస్తే సమస్య సాల్వ్ అవ్వదు. మాకు తెలిసిన అందరికీ ఫోన్ చేసి ట్రై చేస్తున్నాం, కానీ ఎక్కడా మనకు హెల్ప్ దొరకడం లేదు. మనం ఉన్న సిచ్యువేషన్లో నువ్వు ఇలా రియాక్ట్ అవ్వడం మంచిది కాదు అని రేఖ అంటున్న టైంలో తనకు తెలిసిన ఒక క్లాస్మేట్ గుర్తుకొచ్చి దీపిక వెంటనే తన ఫోన్లో నుంచి అతనికి కాల్ చేసింది. హాయ్ రాహుల్, నేను దీపిక అని పలకరించి నిన్నటి నుంచి జరిగిందంతా రాహుల్కి వివరించి తనకు హెల్ప్ చేయమని అతన్ని రిక్వెస్ట్ చేసింది. దీపిక తిట్టడంతో రూమ్లో నుంచి బయటకు వచ్చిన కిషోర్ మెల్లగా నడుస్తూ హాస్టల్ బిల్డింగ్ దాటాడు. కాసేపు ఫ్రెష్ ఎయిర్ పీలుస్తూ రిలాక్స్ అయ్యి తన ఫోన్ నుంచి ఒక నెంబర్కు కాల్ చేశాడు. కాల్ చేసిన వెంటనే లిఫ్ట్ చేసి, హలో కిషోర్, వాట్ ఈస్ సర్ప్రైజ్, ఎలా ఉన్నావు, ఎన్ని రోజులైంది నీ గొంతు విని అని ఒక వృద్ధుడి గొంతు వినిపించగానే కిషోర్ ఫేస్లో సంతోషం ఒక సెకండ్ మెరిసి మాయమయ్యింది. హలో కుమార్ అంకుల్, ఐఎమ్ ప్రెటీ గుడ్, మీతో మాట్లాడాలి, ఓ సాయం కూడా కావాలి అని అడిగాడు కిషోర్ కామ్గా. నీ గడువు కాలం పూర్తయింది కిషోర్, ఇక నుంచి నువ్వు ఎవరిని ఏది అడగకూడదు, కేవలం ఆజ్ఞాపిస్తే చాలు, పనులు అయిపోతాయి అని దృఢంగా అన్నాడు కుమార్. నాకిప్పటి నుంచి తిరిగి నా ఫ్యామిలీ స్టేటస్ వాడే హక్కు ఉంటుంది కదా అని అడిగిన కిషోర్ మాటలకు చిన్నగా నవ్వుతూ, మీ ఫోన్కి మెసేజ్ వచ్చిన క్షణం నుంచి మీరు తిరిగి మీ పాత హోదాని పొందారు. ఇప్పుడు మీరు ఏం కావాలన్నా చేయడానికి సర్వాధికారాలు దక్కుతాయి. చెప్పండి, నేను మీకేం చేయగలను అని ఎంతో వినయంగా అన్నాడు కుమార్. కుబేరా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఆ కంపెనీ ఓనర్ అయిన ధనుంజయ్ వల్ల నాకు తెలిసిన వాళ్లకు చిన్న ఇబ్బంది ఎదురైంది. అతనికి ఒక చిన్న వార్నింగ్ ఇవ్వాలి, అండ్ రావు కన్స్ట్రక్షన్స్ కంపెనీ పని ఏది కూడా ఆగొద్దు అని దీపిక ప్రస్తావన లేకుండా ఆమె తండ్రి కంపెనీ పేరు మాత్రమే చెప్పాడు కిషోర్. కుబేరా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఇదేమి అంత పెద్ద కంపెనీ పేరులాగా నాకు అనిపించడం లేదు. నాకు కొద్దిగా టైం ఇవ్వండి, నేను కనుక్కొని మీకు ఫోన్ చేసి చెప్తాను అని కుమార్ చెప్పడంతో కాల్ కట్ చేశాడు కిషోర్. ఇక్కడ దీపిక ఫోన్ చేసిన తన హై స్కూల్ క్లాస్మేట్ రాహుల్ కూడా పరిస్థితి వివరించి అతని తండ్రిని హెల్ప్ కోరాడు. రాహుల్, ధనుంజయ్తో డీల్ చేయడం చాలా కష్టం. ఈ సిటీ మొత్తంలో ధనుంజయ్ భయపడేది ఒక్క వ్యక్తికి మాత్రమే, అతను చక్రవర్తి. సిటీలోనే కాదు, టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్ డీలింగ్స్ ఉన్న పసుపులేటి గ్రూప్స్తో లింక్స్ ఉన్న మనిషి ఈ చక్రవర్తి. తను నాకు చిన్నతనం నుంచి తెలుసు, ఒకసారి నేను కలిసి మాట్లాడతాను అని రాహుల్కు భరోసా ఇచ్చి చక్రవర్తిని కలవడానికి అతని కంపెనీకి వెళ్ళాడు రాహుల్ తండ్రి. సిటీ మధ్యలో విశాలంగా ఉన్న అతిపెద్ద బిల్డింగ్ చక్రవర్తి కంపెనీ, చక్రవర్తి ఇండస్ట్రీస్. లోపల మీటింగ్ హాల్లో తన చైర్లో దర్జాగా కూర్చొని మీటింగ్ అటెండ్ అవుతున్న చక్రవర్తికి ఇంపార్టెంట్ కాల్ రావడంతో ఫోన్ అతనికి అందించాడు అతని సెక్రటరీ. అప్పటి వరకు ఎంతో ధీమాగా మాట్లాడుతున్న చక్రవర్తి ఫోన్లో కాలర్ ఐడి చూసి, హలో, హా అవునా, ఇక్కడున్నారా, ఓకే, నేను వెంటనే బయలుదేరుతున్నాను అని ఎంతో వినయంగా ఫోన్ మాట్లాడి మీటింగ్ క్యాన్సిల్ చేసి తన బాడీ గార్డ్స్తో హడావిడిగా బయలుదేరాడు. ఒక్క ఫోన్ కాల్తో చక్రవర్తి లాంటి మనిషిని పరిగెత్తించిన ఆ పవర్ఫుల్ పర్సన్ ఎవరా అని మీటింగ్ హాల్లో అందరూ ఆశ్చర్యపోయారు. రాహుల్ తండ్రి కంపెనీలో ఎంటర్ అయ్యే టైంకి బయటకు హడావిడిగా చక్రవర్తి బయటకు వెళ్ళిపోయాడు. అతన్ని కలవడానికి ట్రై చేసి కుదరకపోవడంతో నిరాశగా తిరిగి వెళ్ళిపోయాడు. మరోవైపు తన కంపెనీ ఆఫీసులో కూర్చుని ఫైల్స్ చెక్ చేస్తున్న ధనుంజయ్ తన ఆఫీస్ దగ్గరకు చక్రవర్తి వచ్చారని తెలుసుకుని భయం గౌరవం ఒకేసారి కలిగి వినయంగా ఆహ్వానించడానికి బయటకొచ్చాడు. చక్రవర్తి సార్, ఎలా ఉన్నారు అంటూ నవ్వుతూ ఎదురొచ్చిన ధనుంజయ్ మొహం మీద కోపంగా ఒక బలమైన పంచ్ ఇచ్చాడు చక్రవర్తి. చక్రవర్తి పంచ్కి ఎగిరి అవతల పడ్డ ధనుంజయ్ తనని ఎందుకు కొడుతున్నాడో అర్థం కాక భయంతో బిగుసుకుపోయాడు.
ధనుంజయ్ పైకి లేవగానే వెనక నుంచి గన్ తీసి అతని తల మీద గురిపెట్టాడు చక్రవర్తి.